కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. ఇవాళ పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి 5వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 5గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ఇవాళ ఉదయం 9:45 పుదుచ్చేరిలోని స్వర్ణ మందిరంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్ కైలాసనాథన్ రంగస్వామితో పాటుగా 5గురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇక రంగస్వామి సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ కు చెందిన మల్లాడి కృష్ణారావు, రాజవేలు, డాక్టర్ నారాయణ స్వామి, బీజేపీ నుంచి నమశివాయం, జిఎన్ఎస్ రాజశేఖరన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది 5వ సారి. ఇక రంగస్వామి గతంలో 2001, 6, 11, 2021లో సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ శివ కొలుందు స్పీకర్గా ఎన్నికయ్యే అవకాశం ఉండగా డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీకి కేటాయించబోతున్నారు. అటు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అన్నాడీఎంకే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరు కాబోతున్నారు.